కేఎస్ లక్ష్మణరావు యూట్యూబ్ పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని, చర్చ జరుగుతున్న అంశాన్ని మీ దృష్టికి తేబోతా ఉన్నాను. మొన్న 27వ తారీఖున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలో ఉన్న బెంచ్ అంటే మనకు తెలిసి 2 జడ్జీలు ఉంటారు. బెంచ్ సర్ గురించి ఒక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు మీద భిన్నాభిప్రాయాలు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతుంది. ముఖ్యంగా అనేక మంది న్యాయ నిపుణులు, అనేక మంది రాజకీయ నిపుణులు ఈ సర్ మీద సుప్రీంకోర్టు తీర్పుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఉదాహరణకి యోగేంద్ర యాదవ్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఈ తీర్పుని తీవ్రంగా విమర్శించారు. అలాగే ప్రముఖ న్యాయవాది, న్యాయ నిపుణులు ప్రశాంత్ భూషణ్ కూడా ఈ తీర్పును తీవ్రంగా నిరసించారు. ఈ నేపథ్యంలో సర్ అంటే ఏమిటి? సర్ అంటే మామూలుగా మనం తెలుగులో అందరినీ సార్ అంటూ ఉంటాం, SIR అయ్యా అని చెప్పేసి. కానీ ఇక్కడ సర్ అది కాదు. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. స్పెషల్ అంటే ప్రత్యేక, ఇంటెన్సివ్ సమగ్ర, రివిజన్ దాన్ని రివిజన్ చేయటం అంటే ప్రత్యేక సమగ్ర సవరణ అనేటటువంటిది ఇప్పుడు సర్ అని వాడుతున్నారు. ఎందుకు ఈ సర్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది? దీనికి ముందు వీడియో వీక్షిస్తున్న వారి దృష్టికి 2-3 అంశాలు తీసుకొస్తారు. మొదటి అంశం ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకమైనవి. ఎన్నికలకి అత్యంత కీలకం ఓటర్ల జాబితాలు. ఈ ఓటర్ల జాబితాలను తయారు చేసేటటువంటి అధికారాన్ని భారత రాజ్యాంగం జాతీయ ఎన్నికల కమిషన్కి అప్పగించింది. జాతీయ ఎన్నికల కమిషన్ మనందరికీ తెలుసు, 324వ నిబంధన ప్రకారం జాతీయ ఎన్నికల కమిషన్ ఏర్పడుతుంది. కాబట్టి జాతీయ ఎన్నికల కమిషన్ మనం గత 75 ఏళ్లుగా పరిశీలించినప్పుడు వివిధ రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో ఓటర్ల జాబితాలు తయారు చేయటం అనేది అది జరుగుతూనే ఉంది. ఓటర్ల జాబితాల్లో మార్పులు, చేర్పులు, చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేయటం, లేకపోతే కొత్తగా ఓటర్లు 18 ఏళ్ళు రాగానే వాళ్ళని చేర్చుకోవటం, ఇదంతా జరుగుతున్నటువంటి విషయం మన అందరికీ తెలిసింది. ఓటు హక్కు ప్రాధాన్యత మన అందరికీ తెలుసు. ఓటు హక్కు లేకుండా ప్రజాస్వామ్యం లేదు. డాక్టర్ అంబేద్కర్ చెప్తాడు, మన అందరికీ తెలిసిన విషయం. ఒక ఓటు, ఒక విలువ, ఒక మనిషి యొక్క విలువ ఓటు ద్వారా ఎలా వ్యక్తమవుతుందో డాక్టర్ అంబేద్కర్ వివరించారు. ఈ దేశంలో గౌతమ్ అదానీకైనా ఒకే ఓటు ఉంటుంది, ఒక పేదవాడైన దళితుడికైనా ఆ ఓటు హక్కు ఉంటుంది. ఈరోజు ఆ ఓటు హక్కు ఉండబట్టే అనేక మంది రాజకీయ నాయకులు పేదవాళ్ళ ఇళ్ళకి లేకపోతే మురికివాడలకు కూడా వచ్చి ఓట్లు అడగటం అనేది మనకు కనపడతా ఉంది. ప్రజలకు ఏమైనా విలువ ఉందంటే ఆ ఓటు హక్కు ఉండటం వల్లే అనేది మనందరికీ అర్థమవుతున్నటువంటి విషయం. అలాగే ఇంకో ముఖ్యమైనటువంటి అంశం, భారత రాజ్యాంగం ఎన్నికలు నిర్వహించే అధికారాన్ని, ఓటర్ల జాబితా తయారు చేసే అధికారాన్ని ఎన్నికల కమిషన్కి అప్పగించింది. అంటే జాతీయ ఎన్నికల కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఆర్టికల్ 324 ద్వారా ఎన్నికల కమిషన్ ఏర్పడింది. ఆ ఎన్నికల కమిషనర్ని ఎలా నియమించాలి, ఏమి చేయాలి, ఇదంతా కూడా అందులో రాయబడింది. కానీ ప్రస్తుతం జాతీయ ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఎన్నికల కమిషన్ పూర్తిగా స్వతంత్రత కోల్పోయింది, రాజ్యాంగబద్ధత కోల్పోయింది అనేది అనేక మంది చేస్తున్నటువంటి ఒక ప్రధానమైన విమర్శ. దీనికి ముందు జరిగిన ఒక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. 2023 దాకా ప్రధాన ఎన్నికల అధికారిని కానీ ఎన్నికల కమిషనర్లు కానీ నియమించాలంటే ఒక కమిటీ ఏర్పడుద్ది. ఆ కమిటీ 3 సభ్యులతో ఏర్పడి అది పేర్లు సిఫార్సు చేస్తుంది. ఆ కమిటీలో ఎవరుంటారు? ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, భారత ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, భారత ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళ 3 కూడా సభ్యులుగా ఉండి కొన్ని పేర్లు సిఫార్సు చేయాలి. 2023లో దీనికి సవరణ చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీసేశారు.
ప్రధానమంత్రి, కేంద్రంలో మంత్రివర్గంలో ఉండే ఒక మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళ ముగ్గురు. ప్రతిపక్ష నాయకుడు ఒకడైపోతాడు కదా, ఎప్పుడు ఇద్దరు మాట ఒకటైపోదు. అంటే ప్రధాన ఎన్నికల అధికారి నియామకంలో, ఎన్నికల కమిషన్ నియామకంలో కూడా ఎంత మార్పు తెచ్చారనేది మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఓటు హక్కు విలువ మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఎన్నికల కమిషన్ యొక్క ప్రాధాన్యత, దానికి ఉన్న రాజ్యాంగబద్ధత మనం అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో మనం ఆలోచించినప్పుడు సర్ అనేది ఎందుకు తీసుకొచ్చారు? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ముఖ్యంగా బీహార్లో సర్ మొదటిసారిగా వాడారు. మన బెంగాల్ ఎన్నికలకు ముందు సర్ ఉపయోగించారు. ఇప్పుడు దేశంలో 16 రాష్ట్రాల్లో, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రధాన ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సర్ జరగబోతూ ఉంది. ఏమిటి దీని ఉద్దేశం? ఇప్పటికే ఎన్నికల జాబితాలు తయారై ఉంటాయి. అప్పటికి బీహార్లో ఎన్నికల జాబితాలు తయారైపోయినాయి. 2025 జనవరి నాటికే ఎన్నికల జాబితాలు తయారైపోయినాయి. చేయాల్సిందల్లా ఏమైనా మార్పులు చేర్పులు ఉండటం చేయటమే. కానీ ప్రధాన ఎన్నికల కమిషన్ సడన్గా ఒక ఉత్తర్వు ఇచ్చి, ఇప్పుడు మొత్తం అందరూ మళ్ళీ ఎన్రోల్ కావాలా, స్పెషల్ రివిజన్ చేస్తున్నాం, షార్ట్ టైం, ఒక నెలన్నరలో ఇదంతా కూడా జరగాల అని చెప్తూ ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఉంది. ఓట్లు కొంతమంది తీసేయటమే సర్ యొక్క ప్రధానమైన ఉద్దేశం అని అందరికీ తెలుసు. ముఖ్యంగా వలస కార్మికులు, మైనార్టీలు, ఇలాంటి వాళ్ళ ఓట్లు తొలగించడమే ఇందులో ప్రధానమైనటువంటి ఉద్దేశం. దానికి సాధారణంగా మనందరం తెలుసు, మనందరం కూడా వెళ్ళి కొత్తగా ఓట్లు నమోదు చేసుకుంటాం. 18 ఏళ్ళు రాగానే మన పిల్లలకి నమోదు చేస్తున్నాం. దేనికి? వాటికి మనం చూపిస్తుంది ఏంటి? కేవలం మన రేషన్ కార్డు లేకపోతే మన ఆధార్ కార్డు చూపించి ఓటు నమోదు చేసుకుంటున్నాం. కానీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి 2003 అనేది ఒక ప్రాతిపదిక సంవత్సరంగా పెట్టి, ఆ తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క నివాస అర్హతలు, అంటే మీ కుటుంబం ఎక్కడ ఉంటుంది, ఆ ఇల్లు మీదేనా, మీ నాన్న ఎక్కడుండేవాడు, మీ తాత ఎక్కడుండేవాడు, ఈ నివాస అర్హతలన్నీ ఏళ్ల తరబడి ఉండేవి పట్టుకుని వస్తేనే మీకు ఓటిస్తాం. అంటే ఇది పౌరసత్వాన్ని నిర్ధారించడమా, ఓటు ఇవ్వటమా? పౌరసత్వాన్ని నిర్ధారించే ప్రక్రియ వేరు. కానీ ప్రధాన ఎన్నికల కమిషన్ పౌరసత్వ నిర్ధారణకి ఎలాంటి అర్హతలు కావాలో 11 రకాలైనటువంటి అంశాలను పెట్టింది, 11 రకాల ప్రాతిపదికలు పెట్టింది. వాటితో నిరూపించుకోమని. ఏమిటి దీని ఫలితం? బీహార్లో కొన్ని లక్షల ఓట్లు తీసేశారు. మన బెంగాల్లో మనం చూసాం, అక్కడ కూడా దాదాపు 30 లక్షల పైగా ఓట్లు తొలగించడమే కాకుండా ఒక 50 లక్షల మందికి పైగా వాళ్ళ ఓటు హక్కు ఉందో లేదో తేల్చలేదు. తర్వాత తెలుస్తామని చెప్పింది సుప్రీంకోర్టు. ఈ లోపల ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్ జరిగిపోయింది. బహుశా బెంగాల్ ఎన్నికల ఫలితాలు మీరు అందరూ కూడా పరిశీలన చేస్తుంటారు. అనేక నియోజకవర్గాల్లో, అంటే సుమారు 50 నుంచి 70 నియోజకవర్గాల్లో అక్కడ గెలుపొందిన బీజేపీ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కంటే సర్ ద్వారా తీసేసినటువంటి ఓట్లు ఎక్కువ ఉన్నాయి అనేది అనేక మంది రాజ్యాంగ నిపుణులు, రాజకీయ నిపుణులు కూడా చెప్తున్నటువంటి అంశం. కాబట్టి సర్ అనేది అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో పుట్టి పెరిగి నివసిస్తున్నటువంటి అనేక మంది ఓట్లు తీసేసేటటువంటి ప్రక్రియ. ఒక ఓటు తీసేటువంటి ఆ మనిషిని రాజకీయంగా హత్య చేయటం అన్నాడు ఒక ప్రముఖుడు ఇటీవల. అందుకని ఇవాళ అటువంటి సర్ ప్రజాస్వామ్యబద్ధమే అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు చెప్పి, కనుక నేను ఈరోజు చెప్పదలుచుకుంది, సర్ అనేది నా దృష్టిలో రాజ్యాంగబద్ధమైనది కాదు, రాజ్యాంగ వ్యతిరేకమైనది, ప్రజాస్వామ్యబద్ధమైనది కాదు, ప్రజాస్వామ్య వ్యతిరేకమైనది. ఈ దేశంలో పుట్టి పెరిగి అనేక సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి కొంతమంది ప్రజల ఓట్లు తీసేయటానికే ఈ సర్ని వినియోగిస్తున్నారు. అందుకని ఇప్పుడు రాబోయే 16 రాష్ట్రాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా సర్ జరగబోతుంది. మొన్నే రాష్ట్ర ఎలక్షన్ CEO గారు వివేక్ యాదవ్ గారు ఒక సమావేశాన్ని రాజకీయ పార్టీలతో ఏర్పాటు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు అక్కడ భయాలు సందేహాలు వ్యక్తం చేసినాయి. కానీ వ్యక్తం చేయటం కాదు, సర్ ప్రక్రియ ఎలా అమలు జరుగుతుందనేది ఒక నిరంతరమైనటువంటి విజిలెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది, ఏ రాష్ట్రంలో అయినా. ఎందుకంటే ఒక జెన్యూన్ పౌరుడి యొక్క ఓటు హక్కు తొలగించే అధికారం రాజ్యాంగం ఎవరికి ఇవ్వలేదు.
కానీ ఈరోజు సర్ పేరుతో ఆ ఓట్లు తొలగించేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అందుకని మనందరం కూడా సర్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ భద్రతని మనం కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను.